బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మనకి ఎలాగైతే రమజాన్ మాసం ప్రారంభం కాబోతుందో, అయితే ఈ నెల మొత్తం కూడా ముస్లిం అనేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ కరీంలో స్వయంగా చెప్తున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అంటే ఏ విశ్వాసులారా, మీ మీద ఉపవాసం అనేది ఫర్జ్గా నియమించడం జరిగింది. ఎలాగైతే మీకంటే ముందు ఉన్న ఉమ్మతులకు కూడా మేము ఉపవాసాన్ని ఫర్జ్గా నియమించాం, అలాగే మీ మీద కూడా మేము ఉపవాసాన్ని ఫర్జ్గా నియమించడం అనేది జరిగింది. లఅల్లకుం తత్తఖూన్ అంటే ఉపవాసం ఉండటం వల్ల మనలో తక్వా అనేది వస్తుంది. అయితే ఉపవాసం ఉండినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి ఇన్షాల్లా రోజు కూడా 1-2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దుఆ చేయండి ఇన్షాల్లా, అల్లాహ్ తాలా మన ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిచేలాగా చూడాలని. అయితే ఇస్లాంలో మనకి ఉపవాసం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో ఏమని సెలవిచ్చారు అని అంటే, కమ్ మిన్ స్వాయిమిన్ లైస లహు మిన్ సియామిహి ఇల్ల ज़म. అంటే చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ వారు ఉపవాసం ఉండే విధంగా ఉపవాసం ఉండరు. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండటం వల్ల పస్తులు ఉండటం తప్ప ఎటువంటి లాభం జరగదు అని చెప్పారు. అంటే వాళ్ళు ఉపవాసం రోజంతా ఉండి పస్తులు ఉండటం వల్ల ఆకలితో కడుపు మార్చుకుంటున్నారే తప్ప వాళ్ళ ఉపవాసం వల్ల ఎటువంటి లాభం జరగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎందుకనంటే వారు ఉపవాసం ఉండి చేయవలసిన పనులు చేయటం లేదు, ఏవైతే చేయకూడదో అవి చేస్తూ ఉన్నారు. దానివల్ల వారు ఉపవాసం ఉన్నా కూడా ఎటువంటి లాభం జరగదు. అలాగే ఇంకో హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, కమ్ మిన్ ఖాయిమిన్ లైస లహు మిన్ ఖియామిహి ఇల్ల సిహ్ర్. అంటే రమజాన్ మాసంలో చాలామంది రాత్రులంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు, కానీ వారు జాగారం చేసినా కూడా ఎటువంటి పుణ్యం అనేది వారికి లభించదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీస్లో చెప్పారు. ఎందుకనంటే జాగారం చేసి కూడా అంటే నిద్రపోకుండా వారు నిద్ర మెలకువగా ఉండి రాత్రి గడిపేస్తారు తప్ప ఆ జాగారంలో చేయవలసిన పనులు వారు చేయరు. అలాగైతే ఏవైతే చేయకూడదో వాటికి దూరంగా ఉండరు. అయితే వారు రాత్రంతా జాగారం చేసినా కూడా మరి చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వల్ల వారి జాగారం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి రమజాన్ నెల ఎంతో పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ నెల యొక్క ఉపవాసాలని అలాగే ఈ నెల యొక్క జాగారాలని మనం వృధా చేసుకోకూడదు అని అంటే మరి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న విషయాలని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఉపవాసం ఉండి మరి దానివల్ల లాభాన్ని మనం పొందగలుగుతాం. రాత్రులు జాగారం చేసి దాని లాభాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఇన్షాల్లా వీటికి సంబంధించి వీడియో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది.